హాయ్ అండి. ఎక్సలెంట్ లడ్డు అండి. మీరు ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ వాడకుండా స్వీట్ చేసుకొని తినండి ఇంట్లో. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేయండి. కప్పు పొట్టుమినపప్పు తీసుకున్నాను, సిమ్లో పెట్టి వేపుకోవాలి. 4 ఇలాచీలు తీసుకున్నాను, సిమ్లో పెట్టి వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలే కానీ పెద్దలే కానీ ఆరోగ్యకరమైన లడ్డు అండి. ఒక కొబ్బరికాయ వెనక పొట్టంతా తీసేసి మనం తురుముకునే బాగుంటుంది. నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను. బెల్లం పౌడర్ ఉంటే వేసుకోండి. నా దగ్గర పౌడర్ లేక నేను బెల్లం ముక్కనే సన్నగా కట్ చేసేసుకున్నాను, తురుముకున్నాను అనమాట బెల్లం ముక్కని. ఇలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ అవసరమే లేదండి. చక్కటి లడ్డూలు, ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ చాలా బాగున్నాయి. చాలామందికి నెయ్యి స్మెల్ పడదు. అలాంటి వాళ్ళు ఇంట్లో ఒకసారి ట్రై చేసి తినండి. బాయ్ అండి. హాయ్ అండి. ఆయిల్ వేసుకోకుండా టిఫిన్ రెడీ చేస్తానండి. చాలా బాగుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. దోశల పిండి, ఇడ్లీ పిండి పొంగి కింద పడ్డాయండి, బాగా పులిసిపోయినాయి. చాలా టేస్ట్గా ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళు పులుపు తినకపోవడం మంచిదండి. ఇగో చూసారా కదా ఇడ్లీ పిండిది. మా మనవరాలు అయితే ఎక్కువ శాతం ఇడ్లీ అడుగుతుంది ఎప్పుడు కూడా. సాయంత్రం టైంలో దోశ అడుగుద్ది. ఇడ్లీ అయితే తనకి మార్నింగ్ ఓవెన్లో పెట్టి ఇచ్చాను. ఇక అందరూ దోశలు తింటారు, 1-2 మించి తినారండి. చట్నీ చేసుకుంటున్నాను. మిక్సీ గిన్నెలోని పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చి కొబ్బరి, రాళ్ళుప్పు, జీలకర్ర, ఎల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పెరుగు, కొద్దిగా వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దోశల పిండిలో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ చాలా తక్కువ తింటే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగుంటుందండి. మీకు దోశలు ఇంకా ఆయిలీగా కావాలనుకుంటే పాల మిగడ కానీ నెయ్యి కానీ వేసుకోండి. ఇడ్లీ అయితే చాలా చక్కగా కుక్ అయిపోయింది. చట్నీతో అద్దరిపోయిందండి. కొబ్బరి